ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక. ఈ దినం అనగా జూలై నెల 28వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం క్రీస్తు ప్రభుతో వెలుగుతున్న హృదయాలు. క్రీస్తు ప్రభుతో వెలుగుతున్న హృదయాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు. మరొక వచనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించినాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు ఎంత బాగున్నారండి. మీ ప్రతి ఉదయం సాయంకాలం మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? మరి వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నారా? ప్రతిదినం కూడా మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయం, మన కుటుంబాలు, మన జీవితాలు ఎంతగానో వర్ధిల్లుతాయి. మనం ఎంతగానో ప్రభులో ఎదిగి ఫలించి వర్ధిల్లగలం. మన కుటుంబాలు దీవించబడతాయి. ప్రభు రాకడ సమీపించింది కనుక మనం ప్రతిదినం కూడా ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభు వెలుగును ప్రతిబింబించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు మన హృదయాలు జీవిస్తున్నప్పుడు ఆంతర్యంలోంచి ఆనందం పొర్లిపారుతుంది. ఆంతర్య ఆనందాన్ని క్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. కష్టాలు, చీకట్ల పరలోక ఆనందపు వెలుగును అణిచివేయలేవు. ఈ లోకంలో రకరకాల దుఃఖానుభవాలు ఉన్నాయి. ఈ లోకపు దీపాలు ఆరిపోయినప్పుడు చిమ్మటి చీకటి కమ్ముకుంటుంది. సూర్యుడు అస్తమించాక ఇంట్లో దీపం వెలిగించినట్లయితే ఇల్లంతా అంధకారం అలుముకుంటుంది. కానీ క్రీస్తు ప్రభు వెలుగుతున్న హృదయాల్లో చీకటి ఉండదు. గాఢాంధకారపు రాత్రులు కూడా అవి దేదీపమానంగా ప్రకాశిస్తాయి. కారు మబ్బులు కమ్ముకున్న కష్టకాలంలో కూడా అవి ప్రకాశమానంగా వెలుగుతూనే ఉంటాయి. క్రీస్తు ప్రభు వెలుగు కిరణాలు రాత్రిని పగలుగా చేస్తాయి. దేవుని స్తోత్రం. చీకటి అలుముకున్న దుఃఖ హృదయాలు నివసించాలని క్రీస్తు ప్రభు వారు ఆశిస్తున్నారు. వాస్తవానికి ఆయన నివసించేది దుఃఖించే హృదయాల్లోనే. లోకానికి వెలుగైన ఆయన, తనలో ఎలాంటి చీకటి లేని ఆయన దుఃఖపు చీకటిని తరిమి కొట్టగలడు. దేని బిడ్డ, సమయంలో ఏ దుఃఖంలో వేదన ఉన్నావో నీలో ఉన్నటువంటి దుఃఖపు చీకటిని ప్రభు తరిమి కొట్టి క్రీస్తు ప్రభు వెలుగుతో నింపగలడు. దుఃఖం ఆశీర్వాదకరమైంది, ఎందుకంటే అది నిజమైన ఆనందం కొరకు పరితపిస్తుంటుంది. నిజమైన ఆనందాన్ని ఆశతో అన్వేషిస్తుంది. చివరిగా నిత్యానందపు ఓట అయిన క్రీస్తు ప్రభును తనలోకి ఆహ్వానిస్తుంది. జిగేలను మెరిసే ఈ లోకపు వెలుగులో పరలోకాందాలు కనిపించవు. దుఃఖపు చీకటిలోనే పరలోక వెలుగులు కనిపించేది. గాఢాంధకారపు రాత్రులు ఆశీర్వాదకరమైనవి, ఎందుకంటే గాఢాంధకారపు రాత్రులలోనే అంతరిక్షంలో అందాల తారలు కనిపించేది. శ్రమలు, పరీక్షలు ఆశీర్వాదకరమైన దేని బిడ్డ, ఎందుకంటే అవి లేకుండా అమూల్యమైన దేవుని ఆదరణ మనము అనుభవించలేము. దేవుని స్తోత్రాలు కలుగును గాక. చీకటి రాత్రులు లేకుంటే అందమైన నక్షత్రాలను వీక్షించేదిలాగా, నక్షత్రకాంతులు లేకుంటే ఆకాశం బోసిపోయినట్టు ఉంటుంది కదా. కష్టాలు లేకుండా ఆనందాల విలువ మనకు ఎలా తెలుస్తుందండి? దుఃఖం లేకుండా సుఖం విలువ మనకు ఎలా తెలిసేదండి? చీకటి శరచాల ఓత్సల్లోనే మనసు స్వేచ్ఛ కోసం పరితపించేది. కల్లోల సముద్రంలోనే ఓడరేవు స్వర్ణధాములా అనిపించేది. పగటి వెలుగులాగా అందాలు గుర్తించేది గాఢాంధకారపు గడియల్లోనే. కోకిల స్వరం శ్రావ్యంగా వినిపించేది పంజరపు బంధకాల్లోనే. గాఢాంధకారపు లోయల్లోంచి పర్వత శిఖరాలను చేరుకునేది. చీకటి రాత్రుల్లోనే దేవదూతలు మన కోసం పాటలు పాడేది. ఏకాంత సమయాలనే దేవుడి తోడు మనతో ఉండేది. శిలువ చెంతనే ఆత్మ ఐశ్వర్యవంతమైన పంటలు పండించేది. నిశ్శబ్ద నిశీద వేళల్లోనే దేవుడు స్వరాన్ని మనం శ్రద్ధగా ఆరంభించేది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రభు మనతో ఉన్నప్పుడు దుఃఖం మనకు దైవిక ప్రత్యక్షతల సమయంగా మారుతుంది. మోషే గారు అధిరోహించిన పరిశుద్ధ పర్వతాన్ని కిరీటంలాగా ఆవరించిన దేవుని మేఘం నాటిది దుఃఖము. అది సామాన్య మానవులకు కనిపించని దేవుని సన్నిధి ఆనందంతో మనల్ని అలంకరింపజేస్తుంది. తాను మనుషులకు దూరంగా వెళ్ళినప్పుడు, మబ్బులు తను దట్టంగా కమ్ముకున్నప్పుడు మోషే దేవుని ముఖాన్ని స్పష్టంగా వీక్షించగలిగేవాడు. దుఃఖాల మేఘాలు లోకాన్ని మనకు మరుగు చేస్తాయి. చీకట్లు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు కిరణాలు మనపై ప్రసరింపజేస్తాయి. నిశ్శబ్దలోని ఏకాంత గడిలోనే క్రీస్తు ప్రభు యొక్క మహిమ ప్రసన్నతను మనం అనుభవించగలిది. లోకపు వెలుగులు ఆరిపోయాకే క్రీస్తు ప్రభు ముఖం మనకు కనిపించేది. భక్తులు అనేకులు క్రీస్తు ప్రభు అందాలను వీక్షించి
పరవశించిపోయింది శ్రమల చీకట్లోనే, ఒంటరి రోదల్లోనే. అక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేస్తూ ఆనందించేది. అక్కడే వాళ్ళు ముఖాముఖిగా ప్రభుత్వం మాట్లాడటం నేర్చుకున్నది. దేవుని బిడ్డ, ఈ సమయంలో నీకు మరి ఈ యొక్క శ్రమలు కావాలా, దుఃఖాలు కావాలా, మరి ఏమి కావాలో ఈ సమయంలో మనం కోరుకుందాం. మరి క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మనం ప్రతిబింబించే వారంగా అనేకుల కొరకు మనం సాక్షులుగా జీవించి క్రీస్తు ప్రభు యొక్క వెలుగును వెలిగించే బిడ్డలుగా ఈ అంధకార లోకంలో మనం ప్రజ్వలుతూ ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం ఆయన. అవును తండ్రి, ఈ లోకంలో మేము మీ యొక్క వెలుగును మేము ఈ కష్టాల చీకట్లో మా తండ్రి లోకానికి ప్రసరింపజేసే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం స్వదేశ విదేశాలు ఉంటూ ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులు దీవించండి. ఎవరైతే కష్టాల్లో బాధల్లో వేదనలు ఉన్నారో వారందరిని ఆదరించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమనే దయాక్రీటిని కూడా ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపైన ప్రత్యేక కృప చూపించినాను. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదములు ప్రారంభం స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడేందు దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యున సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.